సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు చాగంటి కోటేశ్వరరావుని విమర్శిస్తే పాప అది చాలా తప్పు. ఎందుకంటే అది ఎవడు మాట్లాడినా తప్పే, నేను ఒప్పుకుంటాను దానికి. ఎవడైనా సరే అది ఎవడు చాగంటి కోటేశ్వరరావు అయితే పరిపూర్ణ తప్పు చేస్తే తప్పే. ఆయన్ని మీరు విమర్శిస్తే మీరు పాపానికి పోతారని ఎవరైతే పెట్టారో వాళ్ళని నేను కూడా ఒప్పుకోను. అది ఎవరో ఇదే చెప్తున్నాను, ఇలాంటి అర్థం పర్థం లేనటువంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టేసి రెచ్చగొట్టేసుకుని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని మీరు ఇందాక అన్నారే, ఆ మాట విన్న తర్వాత నాకు బాధ కలిగింది. అది చాలా తప్పుడు మాట. అది అలా రాయకూడదు, అలాంటివి పెట్టకూడదు, అలాంటివి ఏది చేయకూడదు. వ్యక్తిగతంగా ఆయన అన్న భాషలో, ఆయన అన్న మాటల్లో ఒక సామాజిక వర్గం గాయపడిన మాట వాస్తవం. వాళ్ళందరూ బాధపడ్డారు, బయటకు వచ్చారు, నిరసనలు చేశారు. నేనేమన్నాను మొన్న అదే మాటకి ఈరోజు కట్టుబడున్నాను. ఆయన వెంటనే నన్ను క్షమించండి, నా మాట మిమ్మల్ని గాయపరిచుంటే క్షమించండి అన్నాడే కానీ ఆయన అహంకారపూరితంగా నేను మీతో మాట్లాడను, మీరు ఏం చేసుకుంటారో చేసుకుని అన్నాడా అండి? మీరు ఆ వీడియో చూశారు కదా, ఆయన ఎంత సంయమనంతో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని లేదండి నేను అలాగా అనలేదు, నా భావం అది కాదు, కానీ నా మాట కనుక మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను దయచేసి క్షమించండి. ఇంకోటి కూడా అన్నారు ఆయన, ఇంకోటి కూడా చూడండి, మీ పాద ధూళినైనా సరే నేను శిరస్సును ధరించగలిగేటువంటి ఆ సంయమనం ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు ఏం అనలేదు అనేటువంటి ఆయన భావాన్ని వ్యక్తం చేశారు ఆయన. కాబట్టి ఎవరైతే ఇంకొకళ్ళు ఎవరో అనవసరంగా ఇది చేయాలి అది చేయాలి ఆయనంటే మీరు పాపానికి పోతారు నరకానికి, ఇవన్నీ చాలా తప్పుడు మాటలు, అవన్నీ మాట్లాడకూడదు. అది నేను ఒప్పుకోను, నేను ఖండిస్తాను. అది నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఖండిస్తాను. కానీ శ్రీనివాస్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను మీతోటి పర్సనల్గా కూడా కూర్చుంటాను. మనం ఒక్కసారి భారతీయతను నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి మెలిసి ధర్మానికి దేశానికి ఒక వెన్నెముకగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. పక్కన పెట్టండి 10 సంవత్సరాల క్రితం ఎలాగా ఏంటనేటువంటి చూస్తే మనం అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. ఈ రోజు టెక్నాలజీ ఆధునికంగా మనం డెవలప్ అయ్యాం, అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం. మనం కూడా అందరం కలిపి, శ్రీనివాస్ గారు మీరు చదువుకున్నారు, మీలో నిజంగా మీ మాటల్లో కానీ నాకు నిజంగా నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ నచ్చిన అంశాలు నేను మాట్లాడగలిగితే మీరు నాకు సహృదయులు అవుతారు. నేను నచ్చిన అంశాలు మీకు మాట్లాడితే మీరు మెచ్చుకునేలాగా నేను మాట్లాడితే నేను మీకు సహృదయుని అవుతాను. ఈ మంచితనాన్ని దగ్గరికి తీసుకొస్తాం. ఏదైనా 1-2 అవాంఛనీయమైనటువంటి అంశాలు ఉంటే వాటి పట్ల మనం సమన్వయంతో దాన్ని ఖండించి దాన్ని పక్కన పెట్టి మంచిదాన్ని దగ్గరికి తీసుకొస్తాము. మనందరం ఒక మంచి భారతాన్ని, ఒక ఉత్తమమైన భారతీయతను మనం నిలుపుకునే ప్రయత్నం చేద్దాము. ఒక చిన్న ప్రశ్న ఆయన అడిగిన దానికి ఒక చిన్న సమాధానం చెప్తున్నాను. ఈ దేశంలో అట్టడుగు వర్గాలని కుంగదీసినప్పుడు ధర్మం జస్టిఫై చేసిందని ఆయన మాట్లాడుతున్నారు. నాతోటి ఏబిఎన్ ఛానల్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఛానల్ నాతోటి రండి, శ్రీనివాస్ గారిని కూడా నేను తీసుకెళ్తాను. దేవాలయాల్ని సంస్కృతిగా నమ్మినటువంటి జాతి భారతీయ జాతి, హిందూ ధర్మము. ఆ దేవాలయాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చామో నేను చూపిస్తాను. ఆయన వెంటనే మాటను విత్డ్రా చేసుకోవాలి.